హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో మందేసిన మహారాజులను, పెగ్గేసిన పట్వారీలను, సారదాగిన సావుకారులను, ఇంకా కోటరదాగిన కాటరాజులను దేశమంతా దేవులాడి దొరకబట్టుకొచ్చాను. ఈ కాకలు కడుపులో జరిగిన తేష్నాక చూడాలన్నా సామిరంగా. మీరైతే నవ్వి పాగలైపోతారు కావచ్చు. పింక్ చీర కట్టుకున్న పెళ్ళానికి మందేసిన మొగుడితో పంచాది జర గట్టిగానే ఉన్నట్టున్నదిగా. మందుమైకంలో ఉన్న మొగోడు పెళ్లంతో పంచాది ఎందుకు పెట్టుకుంటున్నాడంటే, సర్పంచ్ ఎలక్షన్లో వచ్చి పెట్టిన గరం కోటర్ కేసులను మొగుడికి మతలబు లేకుండా దుగ్నం లమ్మేసి కొత్త చీర కొందామని పెద్ద ప్లానింగే చేసుకుంది ఇలా పెళ్ళం. ఇగేముంది, మొగుడు మెంటలేకపోతుంటే పింక్ చీర కట్టుకున్న పెళ్ళం గారి ఆనందం అయితే అలుగులు వారుతుంటదిడా. ఈ తీస్మార్ ఖాన్ తాగుబోతోడు ఎవడో గాని ఆగమేఘాల మీద ఆత్రమాత్రం చేసుకుంటూ వచ్చి ప్రశాంతంగా ఉన్న ఎద్దును పట్టుకొని నడు అంటూ ఊకే ఎద్దు గుద్ద మీద కొడతాడు. కానీ ఎద్దుకు బీపీ లేసుడుతో కాక ఎద్దుతోక పట్టుకొని ఉరకంగా పైప్తోనే నెత్తి వల కొట్టుకుంటాడు పాపం. ఇగేముంది, చేసిన పుణ్యకార్యం సాలనుకొని కాక బొప్పి గట్టిన నెత్తి పట్టుకొని ఉరుకుతూనే ఉంటాడు వాళ్ళ ఇంటికి. ఇక్కడ లైసెన్స్ లేకుండా దొంగతనంగా అమ్ముతున్న కిక్కు బాటిళ్లను ఆబ్కారీ ఆఫీసర్లు సీజ్ చేసి జేసీబీతో పొట్టుగా వలగొట్టిస్తుంటారు. గప్పుడే కషమీదున్న సింహం సింగిల్ గచ్చినట్టు ఈ తీస్మార్ ఖాన్ తాగుబోతోడు కూడా సింగిల్ గచ్చి మందులో ఉన్న బ్యాక్టీరియాని ఫిల్టర్ చేసి మరి వేరే లెవెల్లో బాడీలో ఛార్జింగ్ ఎక్కిస్తున్నాడు. ఇగిట్లా బాబుగారు బాడీలో బిందాస్గా ఛార్జింగ్ ఎక్కిస్తుండగానే నాలుగో సింహం వచ్చి కషి మీదున్న సింగిల్ సింహాన్ని అన్యాయంగా కొచ్చి మరి తన్ని తరిమేస్తుంది పాపం. వర్షంలో వీరాది వీరుని లెక్కొస్తున్నాయి వీరుడు, శూరుడు, ధీరుడు. ఒక్కడే ఓషి ఫుల్ బాటిల్ని పట్టుబట్టి పూత పోసినట్టు కనిపిస్తున్నాడు. అందుకే అయ్యగారు పానం గ్రావిటీకి విరుద్ధంగా పనిచేస్తుంది. ఇక మురికి మొరిలో డుక్కి కొట్టొచ్చిన బాబుగారు బోరింగ్ పైపు పట్టుకొని రింగుమంటూ గింగిరాలు కొడుతుంటాడు. లేవశాత కాకపోవడంతో పట్టేలా పాక్కుంటనే బోరింగ్ కిందికి వస్తాడు. ఇక పైపును పట్టుకొని కింద మీద ఊపుతాడు గాని శాతనే అయితే లేదు సార్కి. గప్పుడే ఎంట్రీ ఇస్తాడు వీని జాంజిగిరి చెడ్డి వాళ్ళ తాగుబోతు ఫిరేండు. ఈయన కూడా భూమికి గాలికి మధ్యలో గింగిరాలు కొట్టుకుంటొస్తుంటాడు. ఇక చెడ్డి వాళ్ళ దోస్త్ ఇంట్లుండే ఘోష్టి పెళ్ళం చేతిలో దెబ్బలు తినొద్దని సోడోర్రి ఎంత ముద్దుగా ఆసరైతున్నాడో. ఈ కాక పైపు పట్టుకొని కింద మీద కొడుతుంటే కిందున్న కోటర్ వీరుడు హీటెక్కిన బాడీకి మంచిగా కూలింగ్ పట్టిస్తున్నాడు. అట్నే ఇంట్లుండే పెళ్ళం చేతిలో జాడకట్టలు ఇరుగొద్దని గట్టిగానే సాఫ్ చేసుకుంటున్నాడు మీదున్న మురికిని. నెత్తికి రుమాలు చుట్టుకోనున్న గీ ముసలితాత ముడత ముఖం కడుపుల కచ్చా కోటర్ పోసి బ్యాటరీకి ఛార్జింగ్ చూడుర్రి ఎట్లెక్కిస్తున్నాడో. ఈ తీస్మార్ ఖాన్ తోపు తాత కడుపుల గరం మందు గిట్లా ఓషిండో లేదో మందిచ్చిన కిక్కి ముసలోడు మాస్ మాస్ ఏ మళ్ళా అంటూ ధూమ్ధామ్గా దుమ్ములు ఎత్తుంటాడు. వానమసూర్ల టురంగి మీద ఎక్కి తిరగనికోతున్న తాత కడుపుల ఎనగానం కోటర్ కేసుల్ని గుద్దిండో గాని కూలింగ్ అవుతున్న బాడీని మందు వేడి సెగలు హీటెక్కిస్తుండగా కాక సమ్మగా సేద తీరుతుంటాడు వానమసూర్లనే. ఇక పోదామని కాక బండిని ఎడమ దిక్కు మలిపితే బండేమో కుడి దిక్కు పోతాంది. ఇక కుడి దిక్కు పోదామని బండిని కుడి దిక్కు మలిపితే బండేమో ఎడమ దిక్కు పోతాంది. దాంతో కాక పరేషాన్ అయిపోయి నీ అమ్మ ఇదేందే ఇది అని కాక పండుకొని మరి బండిని నడుపుతాడు. ఇక ఫడ్డ బండిని లేపి కూసుందామని తాత తాకత్కి మించే తనలాడుతుంటాడు. కానీ బండిని విడిచిపెట్టి బొక్క బోర్లో పడతాడు. ఇంకోసారి లేచి కాక బండిని కూడా లేవట్టే ప్రయత్నం చేస్తాడు గాని బండి లేసలేదని చెప్పి నీ అమ్మ బండిని బొందలగడ్డల వారేసి వస్తుంటాడు ఈ ధర్కారి. తాగుదాం తాగి ఊగుదాం తాగి ఊగుదాం అంటూ తెల్లంగిల తలకాయ ఇరికించుకొని డాంబర్ రోడ్ మీద అరిగోసపడుతున్న హరిశ్చంద్రుడు ఎవడో గాని కడుపులున్న కోటర్ తిప్పుతున్న తిప్పుడుకి మందుబాబు అయితే మాంచి మజాను పొందుతుంటాడీడ. ఇంతట్లనే సార్లోఫట ఏ శైతాన్ ప్రవేశించిందో గాని గిట్ల లేచిండో లేదో. ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను, నా యాల్ది నరుక్కుంటెళ్ళిపోతానే ఐషికి తైషి అంటూ షిగాలు ఊగుతుంటాడు తీస్మార్ ఖాన్ తాగుబోతోడు. గైస్, కచ్చా కోటర్ తాగుతున్నాయి తీట తీస్మార్ ఖాన్ తాగుబోతోడు షానా డేంజర్ గాడు. బుసలు కొడుతున్న నాగుంబాము కోటర్ వీరుడిని కాటేద్దామన్నట్టే కండ్లు పెట్టి గుర్కాయించి చూస్తుండడంతో కన్నెర్ర చేసిన కోటర్ వీరుడు నాగుంబామును నాశ చేసేద్దామన్నట్టే నోటికాడ పెట్టుకుని నీ అక్క అంటూ చూస్తుంటాడు. కానీ వద్దులే పోరార్రే అని వదిలేస్తాడు. దాంతో ఈ నాగుంబాము లోఫట మస్తు ఫీల్ అయిపోయిందబ్బా. మందేస్తే మగాళ్లే కాదు ఆడోళ్ళు కూడా కుతమంటుర్రు. గీడ డప్పు సప్పుళ్ల మధ్య జాతర జోర్జారుగా జరుగుతుండగా ఒక ఆంబోతాంటి హాఫ్ దాగొచ్చిందో లేదా ఫుల్ దాగొచ్చిందో గాని డప్పు సప్పుళ్ల మధ్య జర్షేప్ గంగిరెద్దు ఎగిరినట్టే ఎగిరింది. బట్ ఆంబోతాంటికి కిక్కు ఫుల్లుగా ఎక్కుడుతో
ఉచ్చిగానే పోరగాని చంపని సపరిచ్చి పడేస్తుంది. నిజంగా ఈ ఆంబోతా ఆంటీని ఎట్లా చంపాలంటే ఈ పవన్ అన్న ప్రేమ పేరుతో పంగనామం పెట్టి వెళ్ళిపోయిన పిల్లని తలుచుకుంటూ బుస్సున బొంగే బుక్కెడు బీరేసి ఈ ఫేదోని చేయబట్టి 7 అడుగులు నువ్వు చేస్తా వట్టివే అంటూ మస్తు ఎమోషనల్ గా గోసపడుతూ డాన్స్ చేస్తుంటాడు. కానీ ఈ మందుబాబు అన్నకు జరిగిన గాయం మీద గొడ్డుకారం జల్లేసి వెళ్ళిపోతాడు. మందేష్నై మోతేవరి మాము మందేయక ముందు సచ్చిన శవమోలే పీనిగెలెక్కున్నాడు. కానీ జస్ట్ మందేసిండో లేదో మామకు 1000 అణుగుల బలం వచ్చేసినట్టు అనిపించింది. ఇగేముంది, మందిచ్చిన బలంతో బాబాయ్ బండిని బాహుబలి ఓలే భుజం మీద అల్కగా లేపేస్తాని తాగుబోతు ఇస్మార్ ఖాన్ తాకత్కి మించే తనలాడతాడు. కానీ బండి వదానికి బాబాయ్ ఏనుగు కాలు కింద ఎలక నలిగిపోయినట్టే నలిగిపోతుంటాడు. ఇగేముంది, దెబ్బకు తాగిందంతా దిగేసుడుతో కాపాడండి కాపాడండి అని చెవు కోసిన మేకలానే ఒకటే ఒర్లుడుతో టైంకి ఇంట్లున్న పెళ్ళ మిస్పీడ్గా వచ్చి నీ ఇంట్లో మనం పోయా గ్యాస్ సిలిండర్ లేపుడే శాత కాదు గాని బండిని బాహుబలి లేక లేపుతావంటూ పొట్టు పొట్టు తిట్టుకుండానే బండిని మొగుడి మీదకి వెళ్ళి మెల్లగా తీసింది. దాంతో మందుబాబు మొగోడు అమ్మ జర్రుంటే సస్తుంటరా అని గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. పాపం గైస్, ఒక పెద్ద మనిషి చచ్చి శవమై బ్రిడ్జ్ కిందకెళ్ళి కొట్టుకొస్తా ఉండగా ఈ మహానుభావుడు కొబ్బరి మట్ట సాయంతో ఒడ్డు కొనాకు గుంజడానికని తాకత్కి మించే తనలాడుతుంటాడు. కానీ మడరైన బాడీ అనుకుంటే మందుబాబు దర్శనమిచ్చిండురా బాబు. బీరేషి బిందాస్ గా బండి మీద అవుతున్నకి భోషిడికే భయ్యా ఎన్నిగానం బీర్లేసిండో గాని బలిసిన ఏనుగును ఉత్తగానే పుల్లబెట్టి గెలుకుతున్నాడు. అది కూడా ఏదో రోడ్డు పక్క ఫండ్ ఉంటే బర్రెని బెదిరించినట్టే బెదిరిస్తున్నాడు. మందురిమ్మలో ఉన్నాడని ఏనుగు కూడా గమ్మున ఉండిపోయింది. లేకుంటేనా కథ ఇంకోలా ఉంటుండే. ఈడ బీర్లు తాగే అలవాటు ఉన్నాయి అన్న ఫస్ట్ టైం ఓసి మందు తాగిండో ఏందో గాని ఘోరంగా హిట్ ఎక్కిన బాడీని చెరువు బురదలో పడుకొని మరి కూలింగ్ పట్టిస్తున్నాడు. కానీ గేముచ్చట తెలవని అమాయక పూర్వాలంతా చెరువు కట్ట మీద జమై పోరగాడెవడో సచ్చి శవమై తేలుతున్నాడని చెప్పి పాండిగా సౌకర్యం చేద్దామని పోరన్ని లేపుతారు. కానీ వీళ్ళు చేసిన పనికి అన్నగారి డీప్ ఓషన్ నిద్ర సర్వనాశనం అయిపోయింది. ఇంకేముంది, స్వర్గంలో ఉన్న అన్న సడన్ గా చెరువులకెట్లొచ్చినా అని చెప్పి ఉసిక్ నీ అమ్మ అంటూ చెరువులకెచ్చి బయటికి ఉరుకుతుంటాడు. మరి ఓషిమందంటే ఆ మాత్రం కిక్కు ఉంటది. మళ్ళా బస్సు మీద బాద్షా లేకనే బజ్జోనున్నగి గిలాస్ గబ్బర్ సింగ్ కింద పడుకుంటే గాలి ఆడదనుకుండో ఏందో గాని గిలాస్ గబ్బర్ సింగ్ బస్ స్టాప్ మీద ఎక్కి సల్లగాలిలో సేద తీరుతూ స్వర్గంలో రంభా ఊర్వశి మేనకలతో కలిసి ఊహాలోకంలో ఉండగానే కండక్టర్ కాక ఏ బాబు లెవ్వంటూ కల మొత్తాన్ని షెడగొట్టి పడేస్తాడు. సో ఫైనల్గా అంతే గైస్ ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.